Good evening to the panel and good evening and welcome to the debate. సో మొదట కోటేశ్వరరావు గారితో మొదలెడదాం. కోటేశ్వరరావు గారు, మీరు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ గురించి చెప్పంటే మీరు ఏం చెప్తారు? ఎలా చూడాలి భారతదేశం ఆ రిఫార్మ్స్ అన్నిటిని? మన్మోహన్ సింగ్ గారు రిఫార్మ్స్ తీసుకురావడానికి అంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ సంస్కరణలకు సంబంధించి అంటే ఇక్కడ ఆయన మరణించినటువంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాము. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విమర్శలు అనేటువంటి దాన్ని మన సమాజం అంతగా హర్షించదు. అలా అని చెప్పేసి ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన హయాంలో ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసుకున్నప్పుడు లౌకిక విలువలు, డెమోక్రసీ, ప్రజాస్వామిక విలువలు అనేటువంటి వాటికి విలువ ఇచ్చారు, వాటిని కాపాడటానికి ప్రయత్నించారు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు ఈ అంశాలు చెప్పుకుంటున్నామంటే ఆ తర్వాత ఆయన పాలన ముగిసినటువంటి 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 11వ సంవత్సరంలో మనం కొత్త ఎన్డీఏ ప్రభుత్వ పాలనని చూస్తున్నాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వ పాలన మీద వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఏమిటంటే రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కుప్పగూలుస్తూ ఉంది, దాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఉంది, ప్రజాస్వామ్యం లేదు అనేటువంటి అభిప్రాయం సాధారణంగా ప్రతిపక్షాల నుంచి వచ్చింది. అందుకనే బీజేపీ ముక్త భారత్ అనే నినాదంతో ప్రతిపక్షాలన్నీ కూడా తమ మధ్య అనేకమైనటువంటి సైద్ధాంతికపరమైన లేదా విధానపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ ఉన్నాయి. ఇక మన్మోహన్ సింగ్ గారిని నేను ముందే చెప్తున్నాను, ఆయన్ని వ్యక్తిగా ఆయన మంచి చెడ్ల గురించి లేదా ఆయన సాదాసీదాతనం గురించి వాటిని గురించి ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అయితే అసలు భారతదేశానికి సంస్కరణలు ఆద్యుడిగా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చినటువంటి విధానాలు భారతదేశానికి అనేక విధాలుగా ఆశించినటువంటి ఫలితాలకు భిన్నంగా ఈ దేశంలో అసమానతలను పెంచాయి. సామాన్యుడు పరిస్థితి మరింత జగదారింది, ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు మరింత ధనికులయ్యారు అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి అభిప్రాయం. అయితే ఈ విధానాలని అమలు జరిపినటువంటి వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అదేవిధంగా ఎన్డీఏ వాజ్పేయి గారి 6 ఏళ్ల పాలన, ఇప్పుడు 11 ఏళ్ల పాలన, ఇవన్నీ అంటే మొత్తంగా చూసినప్పుడు 50-50% కాంగ్రెస్, యూపీఏ, బీజేపీ, ఎన్డీఏ ఈ రెండు కూడా అదే విధానాలని అమలు జరిపారు. ఆ కారణంగానే పరిస్థితి మరింతగా దిగజారింది అనేది మనం ఈ సందర్భంగా గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటి తరుణం ఇది. మన్మోహన్ సింగ్ గారి మరణానికి మనం సంతాపం తెలుపుతూ జోహార్లు అర్పిస్తూ ఆ పని చేస్తూనే వాళ్ళు అమలు జరిపినటువంటి విధానాల వలన ఇవాళ దేశంలో తలెత్తినటువంటి పరిస్థితి గురించి మనం పునరాలోచించుకోవాల్సినటువంటి అగత్యం ఉన్నదనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే మీరు చెప్పినటువంటి కొన్ని అంశాలు డెఫినెట్ గా గతంలో పోలిస్తే లేదా గడిచినటువంటి 10 సంవత్సరాల పోలిస్తే అవన్నీ ప్రజానుకూలమైనటువంటి విధానాలు. ఆ విధానాలు తీసుకోవడంలో యూపీఏ 1 హయాంలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మధ్య కుదిరినటువంటి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని కూడా అవన్నీ కూడా అమల్లోకి రావడానికి, వాటిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి దోహదం చేశాయి. అయితే అదే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో అంగీకరించినటువంటి దానికి భిన్నంగా అణు ఒప్పందం లేదా ఇతర మరికొన్ని సమస్యలు, ముఖ్యంగా అణు ఒప్పందం, అమెరికాతో అణు ఒప్పందం అనేటువంటి దాని మీద వామపక్షాలు విభేదించి 2009లో యూపీఏ ప్రభుత్వానికి
మద్దతు ఉపసంహరించాయి. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళా యూపీఏ గెలిచింది. అందుకని ఒక సమగ్రమైనటువంటి ఆ, స- మథనం జరగాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకని ఆయన అనుసరించినటువంటి విధానాల్లో కొన్ని ప్రజానుకూలమైనటువంటి ఇప్పుడు ఫారెస్ట్ అడవుల మీద ప్రజలకు హక్కు కలిగించడం కానీ, లేదా ఉపాధి హామీ, జాతీయ ఉపాధి హామీ కానివ్వండి, లేదా ఈ సమాచార హక్కు చట్టం, ఇట్లాంటి పాజిటివ్ అంశాలు ఉన్నమాట వాస్తవం. కానీ అదే సమయంలో ప్రజల జీవితాలని దెబ్బతీసేటువంటి నెగిటివ్ అంశాలు, మొత్తంగా అసమానతలను పెంచేటువంటి అంశాలు కూడా ఆయన హయాంలోను, అంటే ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా జరిగాయి. అవి ఇప్పుడు మరింత వేగంగా ఆయన పదవి కాలం నుంచి దిగిపోయిన తర్వాత మరింత వేగంగా జరుగుతున్నాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.